మా వరం లాటెక్స్ యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఎలా జరిగిద్ది ఫస్ట్ నుంచి చివరి దాకా పోసి కూర్చున్నట్టు చెప్తానండి. ప్రతి ఒక్కళ్ళు చూడండి ఈ వీడియోని. ఇది వచ్చేసరికి లాటెక్స్ యూనిట్ ఓల్డ్ దండి, కొత్తది స్టార్ట్ చేస్తున్నాము. ఇది వచ్చేసరికి రబ్బర్ పాలు గ్రైండింగ్ లో పోసి తిప్పేది అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇడ్లీ గిన్నె అనమాట. లాటెక్స్ షీట్లు తయారై దీంట్లో ఏంటంటే రబ్బర్ చెట్ల నుంచి వచ్చిన పాలను తీసుకొచ్చి దీంట్లో పోస్తాను అనమాట. దీంట్లో పోసిన తర్వాత మిక్సింగ్ చేసిన తర్వాత ఇదిగోండి షీట్ అనమాట. లాటెక్స్ షీట్ కి ఇలా హోల్స్ వస్తాయి కదా, అవి హోల్స్ అనమాట. ఆ హోల్స్ అనేది మోనోజోనా జోన్ అనేది హోల్స్ మనం సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, అంతేగాని అది పెద్ద బ్రహ్మ విద్య కాదు. అందుకని మా అన్ని కూడా ఒక పక్క మోనో జోన్, ఒక పక్క సెవెన్ జోన్ ఎట్లా అయినా వాడుకోవచ్చు. ఇది కొత్త మిషన్ అయినా పాత మిషన్ అయినా ఫస్ట్ వాష్ చేయాలండి. ఎందుకంటే లోపల పాత లాటెక్స్ షీట్ ఉన్నా గానీ మొక్కలు గానీ ఉన్నా తీసేసి నీట్ గా మొత్తం వాష్ చేసేసి పాలు పోస్తే మళ్ళీ షీట్ మనకి ఈజీగా బయటకు వచ్చింది అనమాట. ఇప్పుడు వాటర్ కొట్టేసిన తర్వాత ఇప్పుడు రబ్బర్ పాలు తీసుకొచ్చి దీని మీద పోస్తాం. ఆ ప్యూర్ నేచురల్ అనమాట. ఇది నేచురల్ పాలని మనం అలా పోస్తాము. దాంట్లో 95% పాలే ఉంటాయండి, 5% కెమికల్ ఉంటుంది. ఆ 5% కెమికల్ కూడా ఎందుకంటే ఈ షీట్ బౌన్సింగ్ రావడానికి, గట్టి పడటానికి, దానికోసమే. అది కెమికల్ కింద రాదు. అది ఇప్పుడు మా దగ్గర 110 డెన్సిటీ 90 డెన్సిటీ అని చెప్తాను చూడండి. ఆ డెన్సిటీ అన్ని పాలన్నీ దీంట్లోనే పోస్తాం. అంటే ఆ షీట్ లోపల 90 కిలోలు పోసాం అనుకోండి 90 డెన్సిటీ అయితే 110 కిలోలు పోసాం అనుకోండి 110 కేజీ వస్తుంది. 65 కేజీస్ పోసాం అనుకోండి పాలు 65 ఎన్ని ఇంచెస్ పోసినా సరే ఉడకటం మాత్రం ఉడికిద్ది. ఉడికినప్పుడు ఏమవుతుంది అంటే తక్కువ పాలు పోస్తే లావు ఎక్కువ వచ్చింది కాబట్టి మెత్తగా ఉంటుంది, ఎక్కువ పాలు పోస్తే ఏమవుతుంది గట్టిగా వచ్చింది షీట్, అంతే తేడా. ఇప్పుడు దాకా లోపల పంపించాము, ఉడికిచ్చాము. ఇప్పుడు తీస్తున్నాం చూడండి. ఇప్పుడు రబ్బర్ షీట్ బయటకు వచ్చింది చూడండి. ప్రతి పీస్ ఇలా ఉడికిచ్చి తీయాలి. లాటెక్స్ అంటే అంత ఆషామాషిగా కంపెనీలు ఇంత కష్టపడమండి. ఇప్పుడు అది వచ్చేసరికి 4 ఇంచెస్ లాటెక్స్. ఈ 4 ఇంచ్ లాటెక్స్ ని వాళ్ళు కనీసం 4 పరుపుల నుంచి 8 పరుపులు తయారు చేస్తారు. మేము 6 అంగుళాలు 4 అంగుళాల పరుపు కూడా అవలేలుగా ఇచ్చేస్తాం లాటెక్స్ షీట్ ని. ఇది లాటెక్స్ షీట్ యూనిట్ అండి.